పూర్వము ఒక మనుషుడు ద్రాక్ష తోట నాటించి దానిని కాపులకు గుత్తకిచ్చి ఇల్లు వదిలి దేశాంతరము పోయినాడు. ద్రాక్ష పండ్లు కోసే కాలం వచ్చినప్పుడు రైతు కాపుల వద్దకు తన దాసుని పంపి పంటలో తన భాగాన్ని తనకిమ్మని కబురు పెట్టాడు. కాని ఆ కాపులు ఆ దాసుని కొట్టి వట్టి చేతులతో పంపారు. మరి ఒక దాసుని పంపగా కాపులు అతన్ని కూడా కొట్టి అవమానపరిచి వట్టి చేతులతో పంపించి వేశారు. మూడవ దాసుని పంపగా అతన్ని కూడా కొట్టి గాయపరిచి వెలుపలికి తోసివేశారు. ద్రాక్ష తోట యజమాని అనుకున్నాడు, ఇప్పుడు నేనేం చెయ్యాలి? నా సొంత కుమారుని పంపిస్తే తప్పక వారు అతన్ని గౌరవిస్తారనుకున్నాడు. అయితే కాపులు అతన్ని రావడం చూసి వారిలో వారు చెప్పుకున్నారు, అడుగో యజమాని ఒకే కుమారుడు, అతన్ని చంపేస్తే ఆస్తి అంతా మనదే అవుతుంది అని. ఆ తర్వాత వారు అతన్ని తోట నుండి బయటికి త్రోసి చంపివేశారు. ఆ యజమాని